తెలంగాణ డీజీపీకి సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. రాజకీయ కుట్రలు సహించేది లేదన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసే పనిలో బీఆర్ఎస్ ఉందని ఆరోపించారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే వారు ఎవరైనా సరే కఠినంగా వ్యవహరించాలని డీజీపీకి ఆదేశాలిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ డీజీపీకి సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలిచ్చారు. రాజకీయ కుట్రలు సహించేది లేదన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసే పనిలో బీఆర్ఎస్ ఉందని ఆరోపించారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చారి, ఓవర్ టు యు. గడిచిన 2 రోజులుగా హైదరాబాద్లో జరుగుతున్నటువంటి రాజకీయ కార్యక్రమాలకు సంబంధించినటువంటి అంశం మీద సీఎం రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే డీజీపీతో మాట్లాడారు. కొన్ని కీలకమైనటువంటి ఆదేశాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చారు. అయితే హైదరాబాద్లో ఒకవైపు గణేష్ నిమజ్జనానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి, మరోవైపు ఇలాంటి రాజకీయ కార్యక్రమాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇవన్నీ కూడా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బతీసేటువంటి కుట్రలో భాగంగానే జరుగుతున్నాయనే కోణంలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. దానికి సంబంధించి శాంతి భద్రతకు సంబంధించినటువంటి అంశంలో చాలా కఠినంగా ఉండాలి అనే అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే డీజీపీకి ఆదేశించారు. రాజకీయ కారణాలు, రాజకీయ స్వలాభం కోసం జరిగేటువంటి ఇలాంటివన్నిటిని కూడా, ఇలాంటి అన్ని కార్యక్రమాల మీద కూడా కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. ఎవరు అయినా సరే హైదరాబాద్ లో శాంతి భద్రతలకు ఆటంకం కలిగించేలాగా వ్యవహరిస్తే కఠినంగా చర్యలు తీసుకోవాల్సిందే అనే ఆదేశాలను కూడా కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి డీజీపీకి చెప్పారు. ఈ రోజు అటు గాంధీ నివాసం దగ్గర కావచ్చు, ఇటు కౌశిక్ నివాసం దగ్గర కావచ్చు, అటు ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు నివాసం దగ్గర కావచ్చు భారీ ఎత్తున పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. నిన్న జరిగినటువంటి ఎపిసోడ్ కు సంబంధించినటువంటి అంశం మీద ప్రభుత్వం కూడా సీరియస్ గానే స్పందిస్తుంది. దాంట్లో భాగంగానే కొద్దిసేపటి క్రితమే డీజీపీకి సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ చేశారు. కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. శాంతి భద్రతలకు సంబంధించినటువంటి అంశంలో ప్రభుత్వం రాజీ పడేటువంటి అవకాశమే ఉండదు కాబట్టి కఠినంగా వ్యవహరించాలి అనేటువంటి ఆదేశాలను కూడా ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం అన్ని జిల్లాల్లో కూడా ముందస్తుగానే అరెస్టులు జరగడం, అలాగే లా అండ్ ఆర్డర్ సమస్య రాకుండా కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం కీలకంగా ఆదేశాలు జారీ చేసింది. మరొకవైపు డీజీపీ కూడా మరి కాసేపట్లో పోలీసు ఉన్నతాధికారులందరితో కూడా సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఆదేశాల మేరకు శాంతి భద్రతలకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, మరోవైపు వినాయక నిమజ్జనానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కావచ్చు, ఇలాంటి కార్యక్రమాల్లో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బతీసేటువంటి ప్రయత్నం బీఆర్ఎస్ చేసింది కాబట్టి వాటిని పూర్తి స్థాయిలో కట్టడి చేయాలి. ఎవరు ఎలాంటి చర్యలకు ప్రేరేపించినా, అలాంటి చర్యలకు దిగినా కూడా కఠినంగా వ్యవహరించాలనేటువంటి ఆదేశాలు ప్రభుత్వం నుంచి వెళ్లడంతో అటు పోలీసు యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. ఇవాళ నిన్న జరిగినటువంటి పోలీసుల నుంచి కొన్ని జరిగినటువంటి మిస్టేక్స్ సంబంధించినటువంటి అంశాలన్నింటి మీద కూడా ఇవాళ డీజీపీకి సీఎం ఆదేశాలు జారీ చేయడంతో పూర్తి స్థాయిలో భారీ బందోబస్తుని ఏర్పాటు చేశారు. నాయకుల ఇళ్ల ముందు కూడా ఎవరిని బయటికి పంపించేందుకు పోలీసులు సుముఖంగా లేరు. ఎవరి ఇళ్లలో నాయకులు వాళ్లే ఉండేట్టుగా సూచించారు. ప్రస్తుతం షంబీపూర్ రాజు నివాసం దగ్గర నుంచి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా కూడా ర్యాలీగా గాంధీ నివాసానికి వెళ్తామని చెప్పినటువంటి నేపథ్యంలో పాడి కౌశిక్ రెడ్డి కూడా షంబీపూర్ రాజు నివాసంలో ప్రస్తుతం ఉన్నారు. ఇక్కడి నుంచి ఎవరిని బయటికి వెళ్ళనివ్వట్లేదు, అలాగే బయట నుంచి కూడా ఎవరిని లోపలికి పంపించేటువంటి పరిస్థితి లేదు. అయితే ఓవరాల్ గా పోలీసు డిపార్ట్మెంట్ ని మాత్రం డీజీపీని సీఎం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు పూర్తి స్థాయిలో ఇవాల్టి నుంచి హైదరాబాద్ లో ఇలాంటి రాజకీయ ప్రేరితమైనటువంటి చర్యలు కాబట్టి వీటిని అవకాశం లేకుండా చూడాలని ఆదేశించినటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా కఠిన చర్యలకు దిగుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతోంది. థ్యాంక్ యూ చారి.